ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అలా 43వ రోజు చెప్పుకుందామండి. సహజంగా ఎవరినైనా సరే మీ జీవిత ధ్యేయం ఏమిటి అని అడిగామనుకోండి, అందుకు వాళ్ళందరూ చెప్తుంటారు, మాకు ముక్తి కావాలండి, మోక్షం కావాలండి, ఆ దైవ సన్నిధికి చేరాలండి, ఇలా అంటూ ఉంటారు. అసలు నన్ను అడిగితే ఎంతో ప్రేమను నింపి అందమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రసాదించి హాయిగా ఆనందంగా జీవించండి అని మనకి జన్మనిచ్చినటువంటి దాన్ని దైవప్రసాదంగా అనుభూతి చెందుతూ ఈ ఉన్న జీవితాన్ని అనుభవించాలి కదండి. భగవంతుడు అనుగ్రహించిన అతి విలువైన కానుక ఈ జీవితం. మరి ఇంతటి విలువైన జీవితాన్ని అనుభవించకుండా కాషాయాన్ని కట్టి కారడలుగు చేరిన, కోవెలలో పూలతో పండ్లతో పూజించిన మరి ఆ భగవంతుడు అంతగా ఆనందిస్తాడంటారా? ప్రకృతి ఎంతో శ్రద్ధతో అద్భుతమైన శరీరాలనిచ్చి మనల్ని లోకానికి పంపింది. ఎందుకు? ఈ సృష్టి సౌందర్యాన్ని తిలకించాలని. అందుకు ఓ చక్కటి నేత్రాలు, రుచులు ఆస్వాదించటానికి నాలుక, సుగంధాలు ఆగ్రహించటానికి నాసిక, ఆకలికి ఆహారం, దాహానికి మంచినీరు, ఇలా ప్రతి విషయంలోనూ మన పట్ల అపారమైన ప్రేమతో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు ఆ పరంధాముడు. ఒక విషయాన్ని బాగా గమనించుదాం. మన అబ్బాయిని అమెరికా పంపుతున్నాం అనుకోండి, అక్కడికి చేరిన వెంటనే మన అబ్బాయి తిరిగి రావాలని కోరుకుంటామా? ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎన్నో కష్టాలకు వచ్చి పాస్పోర్టు, వీసాలు ఎన్ని సంపాదించి మనం విమానం ఎక్కిస్తాం. అక్కడ న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగినటువంటి మన అబ్బాయిని మన స్నేహితులు కలిసి, నీ లక్ష్యం ఏమిటి నాయనా అని కనుక అడిగితే, మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళటమే నా లక్ష్యం అని సమాధానం చెప్పాడు అనుకోండి, మరి ఇది వినేవారికి కానీ మనకు కానీ ఎలా అనిపిస్తుంది జవాబు? గుమగుమలాడే వంటకం ముందు కూర్చొని వండిన వారిని పొగుడుతూ కాలక్షేపం చేస్తామా? కమ్మగా తినాలి, కమ్మని రుచులు కూడా అన్నీ అనుభవించాలి, అప్పుడు వండిన వారిని అభినందించాలి. అలాగే ఈ సృష్టిని తనివితీరా అనుభవించాలి. ఆ విధంగానే సృష్టికర్తను కూడా ఆరాధించాలి. ఇదే మనందరి యొక్క జీవిత ధ్యేయం. మరిందుకు ధ్యానమే మన ధ్యేయం అవ్వాలి. అలాగే చాలామంది భక్తులు ఉంటారు. అసలు నిజమైన భక్తుడు ఎవరో మనకు తెలియాలంటే మరి ఈ విషయాలను తెలుసుకోవాలి. అసలైన భక్తుడు తనను సృష్టించిన దేవుని మనస్ఫూర్తిగా నమ్ముతాడు. దేవుడు చేసిన మనుషులకు, మనుషులు చేసిన దేవుడికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోలేని వారే నాస్తికులుగా మారుతున్నారు. మరి నేను కూడా ఒకప్పుడు ఈ కోవకు చెందినవాడినేనండి. మనకు తోచిన లక్షణాలన్నీ దేవుడికి అంటగట్టి కష్టం వచ్చినప్పుడల్లా ఏమిటో ఆ దేవుడికి దయ లేదు, దాక్షిణ్యం లేదు, ఎన్ని అష్ట కష్టాలు పెడుతున్నాడో అంటూ నిందలు వేస్తాం. ఉన్నాడని కొన్నాళ్ళు నమ్ముతాం, లేడని కొన్నాళ్ళు వాదిస్తాం. కొంత అనుమానంతో, కొంత భయంతో ఎందుకైనా మంచిదిలే అంటూ కాస్త నమ్ముతూ నమ్మకుండా ఇలా గడిపేస్తూనే ఉంటాం. అసలు సమస్య ఎక్కడుందంటే, ఈ లోకంలో మనకు నచ్చని వాటిని తిరస్కరిస్తాం, అవునా కదా? అలాగే అయిష్టమైన వాటిని ద్వేషిస్తాం. ప్రపంచం అస్తవ్యస్తమైందంటాం. సృష్టిని ఇష్టపడం. సృష్టికర్త పైన ఎక్కడ లేని అభిమానాన్ని కూడా ప్రదర్శిస్తాం. భగవంతుని ప్రేమిస్తాం, కానీ ఆయన సృష్టించిన మనుషులు మాత్రం ద్వేషిస్తాం. మనం ఎవరిని ప్రేమించం, కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రేమించాలి.
ఇది అంత హాస్యాస్పదం అండి. పక్కింటి సత్యనారాయణతో నిత్యం గొడవ పడుతూ నీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే ఫలం సిద్ధిస్తుందంటారా? ఇక్కడ అపనమ్మకానికి అసలు చోటు ఉండకూడదండి. పసిపాప దగ్గరికి వెళ్ళి నీ తల్లిని నువ్వు నమ్ముతున్నావా అని అడిగితే ఏం చెప్పుద్దా పాప? బోసినవే సమాధానంగా చెప్తుంది. అసలు ఈ ప్రశ్నే పాపకు అర్థం కాదు. తల్లి బిడ్డను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటుంది కదా, నిరంతరం ఆలనాపాలన చూస్తూనే ఉంటుంది. పాపకు ఆమె జన్మనిచ్చింది, కాపాడటం ఆమె కనీస బాధ్యత. అలాగే ప్రకృతి మనందరికీ కన్నతల్లి, ప్రతి ఒక్కరిని కంటికి రెప్పగా చూసుకుంటుంది. అయితే మనం కోరుకున్న విధంగా కాదండి, ఆమె చేయాల్సిన పద్ధతిలోనే చేస్తుంది. వంట చేస్తున్న అమ్మను అల్లరి చేసి విసిగిస్తే తినటానికి పాపకి ఆలస్యం అవుతుంది. ప్రస్తుత కరోనా సమస్య కూడా మనం ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, సృష్టిలోని ప్రతి జీవిని, ప్రతి సంఘటనను ప్రేమించటమే ఆ సృష్టికర్తను ఆరాధించటం. మరి ఇలా ఆరాధించేవాడే నిజమైన భక్తుడు. మరందుకు ధ్యానం ద్వారానే నిజమైన భక్తుడు అవుతాడనేది నా విశ్వాసం. అలాగే మరి భగవంతుని గురించి కూడా అనేక వాదోపవాదాలు, యుద్ధాలు, అంతులేని ఉద్యమాలు ఇవెన్నో అనాది కాలం జరుగుతూనే ఉన్నాయి. వానపాము దగ్గర నుంచి గున్న ఏనుగు వరకు సృష్టిలో ఉన్న సమస్త జీవులు కూడా మరి భగవంతుడి అవసరం లేకుండా ప్రకృతికి అనుగుణంగా ఆనందంగానే జీవిస్తున్నాయి. ఎంతో మేధావులు అనుకున్నటువంటి ఈ మానవులు మాత్రం ఉన్నదాన్ని గుర్తించక ఎంతో గందరగోళ పరిస్థితి. నేను భగవంతుడి గురించి ఒక సత్యాన్ని తెలుసుకున్నానండి. అదేమిటంటే, ఉన్నాడని ఒప్పించలేం, లేడని వాదించలేం. రోజువారీ నా జీవితంలో ఆ భగవంతుడి అవసరం లేకుండా ఎలా జీవించాలో మాత్రం తెలుసుకున్నానండి. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో అసలు ఆ భగవంతుడి ప్రస్తావన లేకుండా ఎంత అద్భుతంగా జీవిస్తున్నారు. అయినా నాకు అడుగుతాను, అసలు నిత్యం కనిపించే మన ముందున్న దైవాన్ని దర్శించడం మాని కనిపించని ఆ దైవం కోసం అరులు చాచడం ఎంతటి వెర్రి పనండి. ఒక చిన్ని పాప ముచ్చట గొలిపే దుస్తులతో కళకళలాడుతూ ముద్దులన్నీ మూట కట్టుకొని మన ముందుంటే చూసి తరించటం మాని ఆ పాప ఫోటో చూసి సంతోషించటం ఎంతటి వెర్రి పని. కాబట్టి మన కళ్ళ ముందు నిత్యం కనిపించే ఆ సృష్టికర్త ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. అలాగే మన బయట కూడా ఉన్నాడు. ఆయన బారి నుంచి మనం తప్పించుకోలేనంతగా మనల్ని చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నాడు. ఒకానొక బిడ్డ తన తల్లిని కనిపెట్టడం ఎంత తేలికే. అమ్మను గురించి పసిపాపకు తెలియచేయాలా? అందుకే నేను మానవుడిని అనటం పచ్చి అబద్ధం అండి. నేను దేవుడిని అనటం కూడా పచ్చి నిజం. అలాగే దేవుడు మనతో ఉన్నాడు అనటం కూడా తప్పే. దేవుడు నాలోనే ఉన్నాడు అనుకోవటం తప్పే. అసలు మనమే దైవం. దీనికన్నా పరమసత్యం మరొకటి లేదు. దేవుడు మనల్ని సృష్టించలా, మన రూపుదాల్చాడు. మరి సత్యాలు గ్రహించడానికి ఏ గ్రంథాలు, జ్ఞానాలు అవసరం లేదు. ప్రకృతి పాఠాలని స్వీకరిస్తే చాలు. ఓకే మాస్టర్స్, ఈ మంచి మాటని ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.